అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నావా? ఎలా గిరిప్రదక్షిణ చేయాలో తెలియదా? ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో చెప్తా. వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. మీ అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే మనం అరుణాచలం అయితే వచ్చాం. అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు పంచభూత లింగాలు ఉన్నాయి కదా, పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం. ఇప్పుడు అయితే అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాం. మీకు ఇప్పుడు చాలా మందికి గిరిప్రదక్షిణ ఎలా చేయాలో తెలియదు. ఈ వీడియోలో మీకు గిరిప్రదక్షిణ ఎలా చేయాలో మీకు పూర్తిగా చెప్తాను. నేను ఆల్రెడీ వచ్చాను, ప్రీవియస్ 2 times వచ్చాను. ఇప్పుడు ఇంకొకసారి ఇదే మూడోసారి. గ్రేట్ అనేది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రాజగోపురం ఎదుట అలా దీపారాజన అయితే చేస్తూ ఉంటారు. ఆ దీపారాజన కాడ దండం పెట్టుకొని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మనం కరెక్ట్గా మన ఎడమ పక్క నుంచి అయితే గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే. దగ్గర కప్పుల బిళ్ళలు ఉన్నాయి కదా, కప్పుల బిళ్ళలు అయితే ఇందులో తీసి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసేయాలి. గాయస్, ఇంకా గిరిప్రదక్షిణ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 8:05 అయితే అయింది. మేము ఎంతసేపులో స్టార్ట్ చేస్తాం అనేది, ఎంతసేపులో పూర్తి చేస్తాం అనేది మీకు వీడియోలో చెప్తాను. మొత్తం 8 లింగాలు అయితే ఉంటాయి గుడి చుట్టూ. ఆ లింగాలను అనేది మనం దర్శించుకుంటూ వెళ్దాం. కొంచెం మనకి 10 అలా దాటితే ఏదైతే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయింది. మనం నిదానంగా అయితే వెళ్దాం. గాయస్, ఇప్పుడు వచ్చేసరికి మనం మొదటి లింగం దగ్గర అయితే ఉన్నాం. ఇది ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గర నుంచి ఒక 200 meters అయితే ఉండిద్ది. ఇంకా నైట్ వచ్చేసరికి మనకి లోనికి ఎంట్రీ ఉండదు, తలుపులు వేసేసి ఉంటుంది. కానీ కనపడుతుంది, మనకి విగ్రహం అయితే కనపడుతుంది గర్భగుడిలో. మనం కూడా వెళ్ళి దర్శించుకున్నాం. అంతే వేస్తాను. ఓం నమః శివాయ. మీకు దీపం కనపడుతుంది కదా, అలా కనపడుతుంది. దూరం నుంచి దర్శనం చేసుకుని అలా ఇంకా మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. హే గాయస్, ఇంక ఈ రోడ్డు కనపడుతుంది కదా, ఇంక ఈ రోడ్డు కొంచెం బారుకి వెళ్ళిన తర్వాత మనం వచ్చేసరికి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇలా ఈ వినాయకుడి గుడి నుంచి మనం ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే అవుతారు. గైస్, కొంతసేపు ముందు వచ్చేసరికి ఇక్కడ ఇలా ఫేమస్ కదా గిరివలం పాత, అంటే గిరిప్రదక్షిణకు దారి. మనం ఇటు పక్క అయితే వెళ్ళాలి. ఆ డైరెక్షన్ వైపు అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. నాయిస్ బాగా వినపడింది క్లిప్లో. ఈ గైస్, గిరిప్రదక్షిణ అంటే చాలా మంది కంగారుగా అదరా బీదరా గిరిప్రదక్షిణ పూర్తి చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం నెమ్మదిగా నిదానంగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనుకుంటూ మనసులో తరించుకుంటూ నెమ్మదిగా నిదానంగా వెళ్తే మనకు అసలు అలసటే ఉండదు. ప్రశాంతంగా ఆగి నెమ్మదిగా అయితే మనం వెళ్ళొచ్చు. మీకు సైడ్ ఒక పెద్ద బోర్డులు వేసి ఉంటాయి, అందులో 8 లింగాలు అయితే రాసి ఉంటాయి. మీరు ఆ లింగాలు చూసుకుంటా వెళ్ళొచ్చు. మీకు చూపిస్తాను, దాన్ని మీరు ఈసారి వచ్చినప్పుడు ఫోటో తీసుకొని ఉంచుకోండి, మీకు అర్థమైతే. సైన్ బోర్డులు అయితే ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చేసరికి కనబడుతుంది కదా, గ్యాస్ కొంత దూరం వచ్చిన తర్వాత మనం కేర్ అయితే తీసుకున్నాం. ఇలా తింటూ నిదానంగా నెమ్మదిగా గిరిప్రదక్షిణ అయితే చేయొచ్చు. కొంతమంది ఆటోల్లో చేస్తారు, కొంతమంది బైకుల్లో చేస్తారు, కొంతమంది వాళ్ళ సొంత బండ్లతో వచ్చి కూడా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దూరం వచ్చిన తర్వాత మీకు ఇలా సైడ్న కోనేరులా కనపడితే వచ్చేసరికి అగ్నితీర్థం. మీరు వచ్చేసరికి చిదంబరంలో కాదు, సారీ, జమ్ముకేశ్వరం చూసారు కదా, జమ్ము తీర్థం. అలాగే ఇక్కడ అగ్ని తీర్థం. నా బోర్డు కనపడింది అగ్నిలింగం అని. ఇది వచ్చేసరికి సందులో ఉండిద్ది.
చాలా మంది మిస్ చేస్తారు. కొత్తగా రమణ మహర్షి ఆశ్రమం ముందు ఇంకా ముందైతే ఉంది ఇది. సరే గుండోలింగం వెళ్ళే వైపు విశాఖ ఫేమస్ అవుతుంది కదా, రెండవది వ్యూస్ ఉంది కదా, పాటలు పాడుతూ ఉన్నాను, అదే ఈ కెఫే. ఈ గాయచి ఇప్పుడు వచ్చేసరికి మా రెండో లింగం దగ్గరైతే ఉన్నాం. పార్వతీ పతి హరహర మహాదేవ శంభో శంకర చేస్తున్నారు. కాళికా మాత అమ్మవారు. ఈ గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం 2 కిలోమీటర్లు అయితే పైన నడుచుంటాం. ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి 9:10 అయితే అవుతుంది. 2 సేపు నడిచాం. జస్ట్ ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాను. అబ్బా చల్లని గాలి. మీరు ఎప్పుడైనా ఇలా పాదయాత్ర అన్నానండి గిరిదర్శనకి వచ్చినప్పుడైతే మీకు పిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాటికి నైట్ పూటే ప్రిఫర్ చేయండి. రెఫర్ అన్నీ చేయండి. గూగుల్ కూడా నైట్ అయితే రమ్మంటారు, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. మళ్ళీ అన్నీ ఉండదు, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. అందరూ నైట్ పూట ఎక్కువ చాలా మంది గిరిదర్శనం చేస్తూ ఉంటారు. 3/14 కనబడుతుంది కదా. ఇప్పుడు వచ్చాక మనం 3 కిలోమీటర్లు అయితే నడిచాము. ఇంకా 14 నుంచి 3 తీస్తే 11 కిలోమీటర్లు అయితే ఉంది. బాండి కొనసాగిద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం 3వ యమలింగం దగ్గర అయితే ఉన్నాం. గ్యాస్ ఇప్పుడు వచ్చేసరికి నైరుతి లింగం దగ్గర అయితే ఉన్నాం. ఇంకా 1.6 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఇలా 2 రోడ్లు అయితే వెళ్తున్నాయి. మనం ఇప్పుడు వచ్చేసరికి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి. ఇదిగోండి ఇటు రోడ్డు కదా, ఇటైతే మనం వెళ్ళాలి రైట్ సైడ్కి. మీకు రాసేయండి దాడ, అది కానీ రాశారు కదా, గిరివల మార్గం. గిరి ప్రదక్షిణ. ఇంకా 10 కిలోమీటర్లు అయితే ఉంది. ఆ జంగల్కి ఏం పెట్టమాకండి అయ్యా. చూడండి పెడితే ఏమని చెత్త మొత్తం ఇక్కడే వేసారు. తిరుతి లింగం, మరో లింగం దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:20 అయితే అయింది. ప్రతి గుడి ఎదురు అయితే ఇలా అమ్మిద్ది, దీపాలు జరుగుతూనే ఉంటాయి. మనకైతే దేవుడి దర్శనం అయితే మనకు ఉంటాయి. 24 hours కనబడతానే ఉంటారు. నైరుతి లింగం. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం 6 కిలోమీటర్లు అయితే నడిచాము. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం.
గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం వరుణలింగం దగ్గర అయితే ఉన్నాం. పాండిని దర్శించుకున్నాం. Say hi. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం వాయులింగం దగ్గర అయితే ఉన్నాం. పాండిని దర్శించుకుందాం. Straight, go straight. Time 12. Nine kilometers. 9 కిలోమీటర్లు అయితే మనం వచ్చేసాం. నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే 12 అయింది అంతే జస్ట్. హే గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం చంద్రలింగం దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనం 10 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకా 4 కిలోమీటర్లు అయితే ఉంది. గాయస్ వచ్చేసరికి మోక్ష ద్వారం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం పాండి. ఇరుక్కున్నట్టుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం మోక్ష ద్వారం దాటి కొంచెం ముందుకు వచ్చాం కదా, ఇక్కడ నందిలాగా ఒక ఎద్దు అయితే ఉంది. ఆ ఎద్దు పక్కన నుంచి మనం వెళ్ళాలి. చూపిస్తుంది సార్ కొంతమంది మనుషులు సేమ్. ఇది వచ్చరికి రింగ్, మీరు ఆపోజిట్ వైపు వెళ్ళాలి అంతే. ఇంకొక లింగం అయితే ఉంది, ఆ లింగాన్ని కూడా దర్శించుకొని అయితే వెళ్దాం మనం. ఈశాన్య లింగం అనుకుంటా. మోక్షద్వారం కాడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అక్కడే ఒక 1.5 అవర్ వేస్ట్ అయిపోయింది. రింగ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి బోర్డు అయితే కనపడిద్ది, గిరి వలయ మార్గం అని. ఆ మార్గం గుండా అయితే మనం వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్తే ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ వెళ్తే మనకి ఈశాన్య లింగం అయితే కనపడిద్ది. ఇంక ఈశాన్య లింగంతో లాస్ట్ అనుకుంటా, మేబీ 7తో, ఐడియా లేదు. కొంచెం కౌంట్ కూడా చేయాల. మీరు కౌంట్ చేసి అయితే చెప్పండి, కామెంట్లో అయితే చెప్పండి. డైరెక్ట్ ఈశాన్య లింగం కడితే మీకు కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తాం, వ్లాగ్ కంటిన్యూ చేస్తా అక్కడి నుంచి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఈశాన్య లింగం దగ్గర అయితే ఉన్నాం. దర్శనం చేసుకున్నాం బాగా.
ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హే గైస్, ఈశాన్య లింగం మన లాస్ట్ లింగం. ఇంకా ఇప్పుడు మన అరుణాచలంకి అది అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రాజగోపురం దగ్గర అయితే కంటిన్యూ చేస్తాను. మీకు చిన్న స్టోరీ కూడా చెప్తాను. గైస్ ఫైనల్ అయితే మనం రీచ్ అయ్యాం. 14 కిలోమీటరు గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా వచ్చేసరికి నేను కరెక్ట్గా 3 వచ్చాను. ఇంకా దర్శనానికి టైం ఉంది. ఇప్పుడైతే మన దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోయేది కాంచీపురం. ఈ వీడియోని పూర్తి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మరి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. ఓం నమ శివాయ.